హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ సర్కిల్లో మహిళా అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్ వచ్చింది. మొత్తానికి మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు, మినిస్టర్ సీతక్క గారు చాలా గుడ్ న్యూస్ అందించారు. మొత్తానికి 14,236 పోస్టులతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చెప్పేసి చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. మరి ఈ నోటిఫికేషన్ ఎప్పటిలోగా రిలీజ్ కాబోతుంది, కావాల్సినటువంటి విద్యా అర్హతలు ఏంటివి, అండ్ డిస్ట్రిక్ట్ వైజ్గా, మండల్ వైజ్గా, విలేజ్ వైజ్గా ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాప్. ఫ్రెండ్స్, మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే అంగన్వాడీ సెంటర్లో, అంటే ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఐసిడిసిఎస్ పరిధిలో మొత్తానికి 14,236 కాళ్లతో అంగన్వాడీ ఉద్యోగాల జాతర కొనసాగబోతుంది. మొత్తానికి నోటిఫికేషన్ మనకి మార్చ్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అయితే ఇందులో టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటంటే ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ వర్కర్, హెల్పర్ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ కొంతమంది అంగన్వాడీ టీచర్లకి అంగన్వాడీ సూపర్వైజర్గా ప్రమోట్ చేస్తారు. సో వాళ్ళకి కొంచెం డిగ్రీ అర్హత ఎలిజిబిలిటీ ఉంటే సరిపోతుంది. ఈ అంగన్వాడీ సూపర్వైజర్ వాళ్ళకి, తర్వాత అంగన్వాడీ టీచర్ వాళ్ళకి, మిగతా మినీ అంగన్వాడీ టీచర్ వాళ్ళకి కేవలం 10th క్లాస్ విద్యా అర్హత ఉంటే సరిపోతుంది. మినీ అంగన్వాడీ టీచర్లకి అయితే కేవలం 10th అయితే సరిపోతుంది. అండ్ అంగన్వాడీ టీచర్లకు మాత్రం కనీసం మినిమం విద్యా అర్హత ఇంటర్మీడియట్ అడగడం జరిగింది. తర్వాత వర్కర్, ఆయా హెల్పర్ తదితర ఉద్యోగాలకు మాత్రం 5th పాస్ 7th ఫెయిల్ అయినా పర్వాలేదు, మినిమం ఒక 5th క్లాస్ రేంజ్లో మినిమం ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులకు తప్పనిసరిగా కావాల్సినటువంటి ధృవపత్రాలు ఏంటివి అంటే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్, మీ స్థానిక అంటే లోకల్గా మీరే ఉన్నట్టుగా లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఒకటి కావాలి. తర్వాత క్యాస్ట్ రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు క్యాస్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకటి కావాలి. తర్వాత ఆధార్ కార్డ్ మస్ట్ ఇంపార్టెంట్. తర్వాత మీ స్టడీ సర్టిఫికేట్, ఏదైతే 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ ఏమి ఉంటాయో ఈ స్టడీ సర్టిఫికేట్ వన్స్ తీసుకోవాలి. తర్వాత అది ఆన్లైన్లో అప్లై చేయాలా, ఆఫ్లైన్లో ఎగ్జామ్ ఫీ ఉంటుందా అనేది ఒకటి. ₹1 కూడా దరఖాస్తు లేదు, ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు. డైరెక్ట్గా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మీకు అంటే 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్, మెరిటేజ్, అలాగే మీ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అండ్ ఏజ్లో సీనియారిటీని బట్టి సెలెక్షన్ చేస్తారు. ఓకే, అయితే ఈ కాళ్ళకు సంబంధించి డీటెయిల్స్ ఎప్పట్లో మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాలని మార్చ్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే రిలీజ్ అయిన తర్వాత మనకి సమయం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి వన్స్ మన బిఫోర్ ఇన్ఫర్మేషన్ అంతా తెలిసిపోయింది కాబట్టి వన్స్ ఆల్ డిస్ట్రిక్ట్ వైజ్గా, విలేజ్ వైజ్గా ఈ అంగన్వాడీ సెంటర్లో ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ మీకు చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్గా లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. వన్స్ మీరు లిస్ట్ PDF ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. మరి నోటిఫికేషన్ వచ్చాక మిగతా పర్టికులర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం మ్యాక్సిమం చేస్తాను అందరికంటే ముందుగా. అయితే మొత్తానికి అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ కమింగ్ సూన్లో ఉంది.